హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఫోల్డబుల్ ట్రావెలింగ్ బ్యాగ్. చాలా సులువుగా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట షాప్కి వెళ్ళి బ్యాగ్ కొనుక్కొచ్చుకునేంత టైంలో మనం ఈ బ్యాగ్ని ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. లేదన్నప్పుడు ఇలా ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవచ్చు. మాత్రమే నేను బయట కొన్నాను, అది 50 రూపీస్. మిగతావన్నీ ఇంట్లో ఉన్న వాటితో చేసిందే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? బ్యాగ్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఒక మెయిన్ ఫ్యాబ్రిక్, ఒక రైస్ బ్యాగ్, ఒక లైనింగ్, ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మధ్యలో రైస్ బ్యాగ్ ఉండేలాగా అడుగున లైనింగ్ ఉండేలాగా పెట్టి 4 వైపులా కుట్టుకొని అంచులు ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ కుట్టుకోవాలి. ఇదే విధంగా దీనికి కావాల్సినవన్నీ కూడా నేను ముందే కుట్టి రెడీ చేసి ఉంచుకున్నాను. దీనికి 14/32 ఒక పీస్ కావాలి, 11/14 ఒక పీస్ కావాలి, 10/11 2 పీసులు కావాలి, ఇంకా 2 లైనింగ్లు కూడా కావాలి, 2/42 2 బెల్టులు కావాలి, 7 ఇంచెస్ బెల్ట్ ఒకటి కావాలి, 30 ఇంచెస్ హ్యాండిల్స్ 2 కావాలి, 60 ఇంచెస్ హ్యాండిల్ ఒకటి కావాలి, 30 ఇంచెస్ జిప్ ఒకటి కావాలి, 54 ఇంచెస్ జిప్ ఒకటి కావాలి, 10 ఇంచెస్ జిప్పులు 2 కావాలి. ఫస్ట్ 10/11 ఇంచెస్ ఉన్న 2 పీసులని తీసుకోవాలి. 11 ఇంచెస్ ఉన్న వైపున 3 ఇంచెస్గా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎలాగైతే లైన్ డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానికి జిప్ జాయింట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ జిప్ తీసుకొని మెయిన్ పీస్ యొక్క రైట్ సైడు, జిప్ యొక్క రైట్ సైడు ఒకే విధంగా ఉండేటట్లుగా చూసి స్ట్రైట్గా కుట్టుకోవాలి. దీన్ని కుట్టిన తర్వాత వెనకకి ఫోల్డ్ చేసి స్టిఫ్గా ఉండటం కోసం పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలాగే 2 పీసులకి చేసుకోవాలి. దీని నుంచి కట్ చేసిన 3 ఇంచెస్ పీస్ ఉంది కదా, దీన్ని జిప్పు పైన 2 రైట్ సైడ్స్ ఒకే విధంగా ఉండేటట్లుగా పెట్టుకొని కుట్టుకోవాలి. మళ్ళీ దాన్ని వెనకకి ఫోల్డ్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న వాటికి రన్నర్స్ని పెట్టుకోవాలి. ఈ 2 మెయిన్ పీసులతో పాటు తీసుకున్న 2 లైనింగ్ పీసుల్ని వీటికి కింద భాగంలో పెట్టి 4 వైపులా కుట్టుకోవాలి. ఇవి మన బ్యాగ్కి పాకెట్స్ లాగా పనిచేస్తాయి. రెండిటికి ఇదే విధంగా కుట్టుకోవాలి. జిప్పు ఎటువైపు అయితే వేసుకున్నామో అటువైపు సెంటర్కి ఫోల్డ్ చేసి పై వైపున అడుగు వైపున మార్కింగ్ అనేది ఇవ్వాలి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత 42/2 బెల్ట్ తీసుకొని ఆ బెల్ట్ ఎడ్జెస్ పైపింగ్ తోటి ఫినిషింగ్ చేసి రెండింటిని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన దాన్ని సెంటర్కి తీసుకొని దానికి కూడా పైన అడుగున 2 డాట్స్ అనేవి ఇవ్వాలి. ఈ రెండిటికి డాట్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ 2 డాట్స్ కలిసే విధంగా పిన్స్ తోటి సెట్ చేసుకొని ఏ విధంగా అయితే సెట్ చేసామో అదే విధంగా 4 వైపులా కుట్టుకోవాలి. ఇలాగే రెండో దానికి కూడా కుట్టుకోవాలి. బ్యాగ్ సైడ్స్ విత్ పాకెట్స్తో రెడీ అయినాయి 2. వీటిని పక్కన పెట్టి
మెయిన్ షీట్ 14/32 ఉంది కదా, అది తీసుకొని దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక మార్క్ చేయాలి. ఎక్కడి నుంచి అయితే మనం సెంటర్లో మార్క్ చేసామో అక్కడి నుంచి లోపల వైపుకి 2 ఇంచెస్ ఉండేటట్లుగా స్ట్రైట్గా గుర్తు పెట్టుకొని అది ఎలా అయితే చేసామో అదే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ సెంటర్లో మార్క్ చేసిన దగ్గర నుంచి 3.5 రెండో వైపులా హ్యాండిల్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఈ 32 వైపు నుంచి 11 ఇంచెస్ లోపలికి రెండు వైపులకి ఒక మార్క్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న 30 ఇంచెస్ హ్యాండిల్స్ని రెండింటిని తీసుకొని 3.5కి ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసిన దానికి లోపల వైపుకి ఉండే విధంగా స్క్వేర్ టైప్లో కుట్టుకోవాలి. హ్యాండిల్స్ జాయింట్ చేసుకున్న తర్వాత జిప్పు తీసుకొని సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్ డాట్ నుంచి 11 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకున్నాము. ఈ జిప్పుని రెండుగా డివైడ్ చేసి ఆ 11 ఇంచెస్కి పెట్టుకున్న డాట్స్కి జిప్పు యొక్క ఒక భాగాన్ని ఒక సైడు, రెండో భాగాన్ని రెండో సైడున పిన్స్తో సెట్ చేసుకొని 1/2 ఇంచి ఖర్చు కోసం గ్యాప్ ఇచ్చి ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా క్రాస్గా కుట్టుకోవాలి. జిప్ జాయింట్ చేసుకున్న ప్లేస్లో మనం 2 ఇంచెస్కి లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ డ్రా చేసిన దాని మీద ఒక చిన్న పీస్ని తీసుకొని 4 వైపులా కుట్టుకోవాలి పైపింగ్ లాగా. బ్యాగ్ లోపల పాకెట్ కోసం 14/10 ఒక మెయిన్ పీస్, ఒక లైనింగ్, 10 ఇంచెస్ జిప్ ఒకటి తీసుకొని లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి మధ్యలో జిప్పు పెట్టి జిప్పు పై భాగానికి లైనింగ్ని కుట్టుకోవాలి. కింద భాగం కాకుండా పై భాగాన్ని కుట్టుకొని లైనింగ్ని వెనక వైపుకి రివర్స్ చేసుకోవాలి. ఇలా వెనకకి రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. రెండో వైపు అంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత జిప్పు యొక్క ఇంకొక భాగం మిగిలి ఉన్నది కదా, దానికి ఈ ఫోల్డింగ్ చేసి కుట్టిన భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకొని మన మెయిన్ షీట్కి 11 ఇంచెస్కి క్రాస్గా జిప్పు ఎక్కడైతే వేసామో అటువైపు కాకుండా రెండో వైపున లోపల వైపు 3 ఇంచెస్కి లోపల ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ డ్రా చేసిన దాని మీద ఈ జిప్పు పెట్టి 2 సెంటర్ పార్ట్స్ కలిసే విధంగా కుట్టుకోవాలి. పాకెట్ జాయింట్ చేసిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. 14/11 పీస్ తీసుకొని 11 వైపు నుంచి 1.5 లోపల వైపుకి డాట్స్ పెట్టుకోవాలి. 3 వైపులా ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నామో అదే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. కార్నర్స్ షేప్ కోసం కర్వ్ షేప్ ఇవ్వాలి. ఎలా అయితే మనం లైన్ డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్న లైన్ మీద 3 వైపులా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేయడానికన్నా ముందర దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి 2 వైపులా చిన్న డాట్ అనేది ఇవ్వాలి.
కట్ చేసుకున్న పీసులో ఒక పార్ట్ని తీసుకొని దానికి జిప్పుని జాయింట్ చేయాలి. 30 ఇంచెస్ జిప్పు తీసుకొని 3 వైపులా జిప్పుని జాయింట్ చేసుకొని మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేసి పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. జిప్పుకి రెండవ పార్ట్ ఉన్నది కదా, అది తీసి ఈ కట్ చేసుకున్న పీసులో రెండవ పీస్ ఉన్నది కదా, దానికి ఈ రెండో పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. అలాగే రెండు వైపులా కుట్టుకోవాలి. ఇలా రెండు పార్ట్లకి జిప్పు జాయింట్ చేసిన తర్వాత రెండింటి సెంటర్ పాయింట్స్ దగ్గర పిన్తో సెట్ చేసుకొని 3 వైపులా సెట్ చేసుకున్న విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే మనం 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నామో 1/2 ఇంచ్ లోపలికి వరకు జిప్ పెట్టుకున్నాం కదా, ఆ జిప్పుని 1/2 ఇంచ్ బయటికి లాగి అక్కడి నుంచి 1 ఇంచ్ కింద వైపుకి ఒక మార్క్ చేసుకొని అక్కడ ఈ జిప్పుని కుట్టడం స్టార్ట్ చేయాలి. అలా ఆ జిప్పుని రౌండ్గా కుట్టుకోవాలి. జిప్ని రౌండ్గా కుట్టుకున్న తర్వాత బ్యాగ్ యొక్క పై భాగాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి. దీనికి మనం స్టార్టింగ్లో రెడీ చేసి ఉంచుకున్నాం కదా 10/11 రెండు పీసులు, ఆ 2 పీసులని తీసుకొని రెండింటి సెంటర్ డాట్స్ ఒకే విధంగా ఉండేలాగా సెట్ చేసుకున్న విధంగా రెండు వైపులా కుట్టుకోవాలి. తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. $60 ఇంచెస్ లాంగ్ బెల్ట్ ఉన్నది కదా, ఆ లాంగ్ బెల్ట్ని దీనికి జాయింట్ చేసుకున్నామంటే మన బ్యాగ్ రెడీ అయినట్లే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.